ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. పిల్లరా, బాగున్నారా? ఈ మధ్య కాలంలో ఏ సోషల్ మీడియా చూసినా లేక ఏ టీవీ చూసినా ఒక మాట వైరల్ అవుతున్నది. షాలేం రాజు గారి నోటి నుంచి వచ్చిన మాటలు. షాలేం రాజు గారు చిలకలూరిపేటలో ఒక పేరొందిన దైవజనుడు. మామూలుగా చిన్న చిన్న పాస్టర్లు ఆ మాటలు పలికితే అంత పెద్దగా తీసుకోరు, కానీ అతను ఒక సెలబ్రిటీ టైప్. తను కారులో వస్తున్నా లేకపోతే షాపింగ్ మాల్కి వెళ్ళినా జనము గుమ్ము కొడతారు అతను చుట్టూ. ఎందుకంటే అతను ఒక పబ్లిక్ ఫిగర్. అతని నోటి నుంచి వచ్చిన మాటలు కాబట్టి ఈ రోజున అంతా వైరల్ అవుతున్నది. అతను పలికిన మాటలు ఏంటి అంటే మల్లెపూలు గురించి. మల్లెపూలు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అనేది సెకండరీ, అది కాదు. కానీ అతను పలికిన మాటల్లో దోషము ఉండదని, మా మనోభావాలు దెబ్బతిన్నాయని హిందువులు ఇంకా అనేకులు కూడా అతన్ని సోషల్ మీడియాలో రకరకాలుగా మాటలతో ఆయన ఇబ్బంది పెడుతూ ఉన్నారు. గతంలో అతను చేసిన వీడియోలు ఎన్నో ఉన్నాయి. చాలా మంచివారు, చాలా గొప్పవాడు, ఎన్నెన్నో చేశారు. ఈ ఒక్కదానికి అవి రాకుండా దీన్ని బట్టే అతను మాట్లాడుతున్నారు. షాలేం రాజు గారు మాట్లాడిన మాటలు తప్ప? అసలు ఏంటి మల్లెపూలు? అసలు ఈ మల్లెపూల గురించి క్లుప్తంగా కొన్ని మాటలు మాట్లాడుకుందాం. ఈ మల్లెపూలు మన భారతదేశంలో 75 రకాలు ఉన్నాయి. ప్రపంచం మొత్తం మీద చూస్తే 300 రకాలు ఉన్నాయి ఇంచుమించుగా. ఈ మల్లెపూలు ఉష్ణ మండలము దేశాలు మాత్రమే పూస్తాయి. అనగా ఎండ తీవ్రత బట్టి పూలు ఇంకా విరివిగా కాస్తాయి. శీతల దేశాల్లో ఇవి పూలు చాలా తక్కువ పోస్తాయి. ఎండాకాలం ఎందుకు పూలు పోస్తాయి అంటే, ఎండాకాలం మనందరూ తెలుసు కదండి, చెమటతో నిండి ఉంటాం. ఆ పూలు కొంతమంది బాడీ స్ప్రే గాను, ఆ పూల ద్వారా ఎయిర్ ఆయిల్ గాను, ఆ మల్లెపూల ద్వారా కారులో స్ప్రే చేసుకోవటం, రూమ్ స్ప్రే చేసుకుంటాం చేస్తూ ఉంటారు. మరియు ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా మనం చూస్తే మల్లెపూల గురించి చాలా చరిత్ర ఉంది. మైగ్రేన్ వ్యాధులు, ఎన్నెన్నో రుగ్మతులు పోగొట్టే శక్తి మల్లెపూలకు ఉన్నాయి. అయితే ఈ మల్లెపూలు పూర్వదినాల్లో మనం చూస్తే స్త్రీలతో పాటు పురుషులు కూడా పెట్టుకున్నట్టు చరిత్ర ఆధారాలు ఉన్నాయి. రాను రాను ఈ రోజున స్త్రీలకే పరిమితమైంది. ఈ మల్లెపూలు అది ఏ పువ్వైనా సరే ఎక్కువగా శుభకార్యాలకి మరియు పేరంటాలకి, లేకపోతే చావు అంటే మరణ దినాల్లో అక్కడ ఆడ దుర్వాసన రాకూడదని అక్కడ మల్లెపూలు లేకపోతే దండలు కానీ చిన్నపిల్లలకు పెడతారు. ఈ మల్లెపూలు అన్నిటికీ, మంచి వాటికి చెడు వాటికి, ఈ కొంతమంది దీన్ని ఈ మల్లెపూలని వేరే వాటికి కూడా ఉపయోగిస్తారు, అది వేరే విషయం. అయితే ఈ యొక్క మల్లెపూలు గురించి ఇంకా మనం లోతుగా వెళితే, మరియు మల్లెపూలు సువాసన వెదజల్లుతాయి. ఈ రోజున పోలీసు దగ్గర తుపాకు ఉంటుంది, మరియు నక్సలైట్ దగ్గర తుపాకు ఉంటుంది, ఉగ్రవాది దగ్గర తుపాకు ఉంటుంది. అయితే పోలీస్ దగ్గర తుపాకు ఉంటే అది లీగల్. నక్సలైట్ దగ్గర కానీ లేకపోతే ఉగ్రవాది దగ్గర కానీ మరి ఎవరి దగ్గర ఉన్నా అది ఇన్లీగల్, అది కేసు అవుతుంది. మల్లెపూళ్ళు మంచి కొరకు వాడతారు, అదే మల్లెపూళ్ళు వేరే కార్యాలకు కూడా వాడతారు. అయితే ఈ మల్లెపూళ్ళు మన యొక్క ప్రపంచంలో మనం చూస్తే ఎక్కువ శాతము మన యొక్క ఇండియా ప్రకారం మనం చూసుకుంటే 80% మంది మల్లెపూళ్ళు పెట్టుకుంటారు. కొందరు బాడీ స్ప్రే రూపంగా కావచ్చు, రూమ్ స్ప్రే కావచ్చు, ఏదన్నా కానీ 80% మంది మల్లెపూలను ఇష్టపడతారు.
మరియు ఈ మల్లెపూలు క్రైస్తవులు కూడా వాడతారు. ఎందుకంటే సేవకురాలు కూడా పెట్టుకున్నవారు అనేకులు ఉన్నారండి. చర్చిలకు వెళ్ళే వాళ్ళు పెట్టుకుంటారు. అయితే కొంతమంది కొన్ని మంది మల్లెపూలు పెట్టుకోరు. ఎవరు పెట్టుకోరు అంటే, ఇప్పుడు జనరల్గా మనం లోకంలో కూడా చూస్తుంటాం. గురువారము నీసు వాడరు, శనివారము నీసు వాడరు. ఎందుకు వాడరు అంటే, వారు దేవుని కొరకు ఈరోజు నేను నీసు తినను తీర్మానం చేసుకుంటారు. దేవుని కొరకు నేను ఆ రోజు పవిత్రతగా ఉంటాను, మంచిదే. కొంతమంది నిన్ను తెల్లని వస్త్రాలు మాత్రమే ధరిస్తాను, అది తీర్మానం, ఎవరిష్టం వాళ్ళది. అదేవిధంగా మల్లెపూలు కూడా కొంతమంది మీ పెట్టుకోము అని తీర్మానం చేసుకుంటారు. అది వారికి ఇష్టము. పెట్టుకుంటే మంచిదా, పెట్టుకోకపోతే మంచిదా అంటే అది వేరే మాట. మన దాని గురించి మన మాటలు కాదు. ఎవరి ఇష్టం వాళ్ళదే. ఎందుకంటే ఈ రోజున ఆహార విషయంలో కూడా మనం చూస్తే ఒకటి నీకు నచ్చిద్ది, ఒకటి నాకు నచ్చదు. అంతవనే కదండి. కొంతమంది మాంసాహారాలు ఉన్నారు, కొంతమంది శాకాహారాలు ఉన్నారు. వాళ్ళు అంటే అవి ఎందుకు తింటారంటారు, వీళ్ళంటారు అవి ఎందుకు అంటారు. అంటే అది సహజము, ఎక్కడ పడ్డా అవి ఉంటాయి. అయితే పిల్లరా, సాలేమరాజు గారు ఏమన్నారు అని అంటే, సాలేమరాజు గారు గొప్ప పరిచర్య చేశారు. నాకు బాగా పరిచయస్తుడు. 2008, 2007 మధ్యలో కూడా మా మీటింగ్లో కలుసుకున్నాము. మరియు నేను రాసిన పుస్తకాల సెట్ ఇంచుమించు ప్రతి పుస్తకం చదివారు. అతను నాతో చెప్పారు, అన్న నేను నాతో బాగా మాట్లాడతారు, బాగా కలుసుకునేవాళ్ళమి. అన్న చాలా బాగుందన్న ఆ పుస్తకం, ఆ పుస్తకం చాలా బాగుందన్న, ఇది చాలా బాగుందన్న అని బాగా క్లోజ్గా ఉండేవారు. 2013లో అయితే నేను చిల్లరపేటలో మీటింగ్ పెట్టాను. యేసు తాకును మినిస్ట్రీ మాది. ఆ మీటింగ్లో నేను అడిగాను, తమ్ముడు మీటింగ్ అని వస్తారా అని అంటే, ఖచ్చితంగా వస్తానన్నా, ఆ 3 రోజులు నేనే పాడతానన్న పాటలు అని ఆ 3 రోజులు వచ్చి చక్కగా పాటలు పాడారు. మరియు అతని చేతితో కూడా ఒక పుస్తకం, నేను ఆ రోజు 4 పుస్తకాలు రిలీజ్ చేశాను. స్త్రీలారా మీ గురేంటి, శ్రమలు నాకే రావాలా అని దాదాపు ఒక 4 పుస్తకాలు రిలీజ్ చేశాము. బ్రదర్ సాలేమరాజు గారి చేతితో కూడా ఒక పుస్తకం రిలీజ్ చేశాం. బాగా క్లోజు, మంచిగా ఉంటారు నాతో. తర్వాత ఇంకా 2014 నుంచి ఇంకా అంత ఇదిగా కలవలేదు. దేవుడు అతను వాడుకున్నాడు. గొప్ప సంఘమైంది, గొప్ప పరిచర్య. ఎంతోమందిని అతని యొక్క ప్రసంగాల ద్వారా, అతని పాటల ద్వారా, అతని సంఘానికి ఆకర్షించబడి, అతని పాటలకు ఆకర్షించబడి, అతని ప్రసంగానికి ఆకర్షించబడి తండ్రి సన్నిధి చేరినట్టుగా మనం చూడగలము. తాగుబోతులు కావచ్చు, తిరుగుబోతులు కావచ్చు, వేశ్యలు కావచ్చు, ఎంతోమంది మారారు. ఎందుకంటే సాక్ష్యాలు నేను చాలా వింటున్నాను. గొప్ప పరిచర్య చేశారు. అయితే అంతగా వాడబడిన వ్యక్తి ఈ రోజున అతని గురించి రకరకాలుగా దుర్భాషలతో మాట్లాడుతుంటే చాలా బాధేసిందండి. అతను మాట్లాడింది తప్పుందా? ఎందుకు సాలేమరాజు గారిని అంత మంది గౌరవంగా చూసే సాలేమరాజు గారు అతని నోటి నుంచి వచ్చిన మాటలకు మహిళలు, హిందూ మహిళలు చాలామంది మా మనోభావాల దెబ్బతిన్నాయని ఈ రోజున తిరుగుబాటు చేస్తున్నారు. వాస్తవా కదా? అతను అన్న మాటలు ఏంటి అంటే, మళ్ళీ మనందరికీ తెలుసు, మళ్ళీ దాని గురించి మాట్లాడుకోవటం అంత బాగుండదేమో. మల్లెపూళ్ళు అమ్మటానికి ఒక అతను వచ్చాడు. ఇక్కడ అమ్మొద్దురా బాబు, ఎవరు కొనరు అన్నారు. ఎందుకంటే ఇంతమంది ఆడాళ్ళు ఉంటే ఎందుకు కొనరు మల్లెపూళ్ళు అని అంటే, వాళ్ళు కొనరు. సరే, ఇక నా ప్రేరేపేందరా తెలితే, ఏందయ్యా ఇంతమంది ఉన్నారు, ఒక్క పువ్వు కూడా కొనలేదు, ఇంతమంది లేడీస్ ఉన్నారు కదా అంటే, వాళ్ళు కొనరు. వాళ్ళు ఎందుకు కొనరు? అంతవరకు బాగానే ఉంది, మంచిగా ఉంది. అక్కడ దేవుని గురించి మాట్లాడి చాలా బాగున్నాయి. కానీ మాట్లాడకూడని మాటలు 3 మాటలు ఉన్నాయి. ఆ 3 మాటలకే ఈ రోజున ఇద్దంట. ఆ 3 మాటలు బైబిల్ లాంగ్వేజ్ కాదు. బైబిల్ లాంగ్వేజ్ అయితే ఇంత ఇదిగా తప్పు పెట్టేవారు కాదు. ఎందుకంటే సాలేమరాజు గారు
ప్రసంగాలు హిందువులు కూడా చాలామంది ఇష్టపడతారు. నాకు తెలిసిన వారు కూడా చాలామంది చాలా బాగుంటాయండి, చక్కగా మాట్లాడతారండి, వాక్శుద్ధి చాలా బాగుండిద్దని నేను విన్నాను. అయితే ఆ రోజు నేననేది మాట అయితే పొర్రపాటున బైబిల్ లాంగ్వేజ్ పదాలు కాక లోక అంటే ఏంటంటే వాడుక పదాలు, లోక పదాలు అతను వాడారండి. ఇది మాత్రం సత్యం. అది ఎందుకంటే అది మనం ఒప్పుకోవాలి. ఏం పలికాడు అంటే తన సంఘస్థుల గురించి మాట్లాడుతూ వీళ్ళు మల్లెపూళ్ళు పెట్టుకోవటానికి పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసే బజారు సంబంధులా ఒకటి. మరియు ఇంకో మాట ఏంటంటే అడ్డదిడ్డంగా తిరగటానికి. ఇక్కడ మనం చూస్తే బజార్ అన్నారు, పిచ్చి పిచ్చి వేషాలు అన్నారు, మరి అడ్డదిడ్డంగా. ఈ మూడు అభ్యంతరకరము, మనం ఒప్పుకోవాల్సిందేనండి. అది బైబిల్ లాంగ్వేజ్ కాదు. అక్కడ వాడవలసిన పదాలు ఏంటి అంటే వీళ్ళు మల్లెపూళ్ళు పెట్టుకోవటానికి, వీళ్ళు నీతిమంతులు, వీళ్ళు లోకం నుండి వేరైన వారు, వీళ్ళు ఏం చెప్పండి శరీరకారులు కాదు. వీళ్ళు లోకంలో ఏముంది, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము ఉన్నవి. వీళ్ళంతా లోకంలో రకరకాల కార్యాలు చేసిన వారే. అయితే ఇప్పుడు వీళ్ళు ఆ లోకం నుండి వేరై క్రీస్తు రక్తం ద్వారా కడగబడి వీళ్ళు పరిశుద్ధులయ్యా, వీళ్ళు మల్లెపూలు కొనరు. చాలా బాగుండిద్ది అట్లా. ఇక్కడ మనం చూస్తే పోల్చే విధానంలో కొన్ని వాటితో మనం పోల్చాలి కదండి, కొన్ని వాటితో మనం పోల్చాలి. కొన్ని పోల్చిన వాటితో మనం పోలిస్తే నువ్వు పావురలాగా ఉన్నావు బా అంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారా లేదా చెప్పండి. నువ్వు గుడ్లగుబులాగా ఉన్నావు అంటే అసలు ఎమ్మనే మారిపోతుంది. అవునా కదండి, వెంటనే అప్పటిదాకా బాగున్న వాళ్ళు మీరు గుడ్లగుబిలాగా ఉన్న. ఇదేంటి, గుడ్లగుబి పదం వేరు, దాని స్వభావం వేరు. పావురం వేరు, పావురం స్వభావం వేరు. అవునా కదండి, అవునా కదా. అంటే చూడండి, ఒక చిన్న విధానంలో ఆ పోలికే ఇక్కడ కూడా షాలేం రాజు గారు చేసిన పొరపాటేనండి. అది పదజాలాలు మాత్రమే తప్పు, భావం మంచిదే, పదాలు తప్పు. భావం మంచిదే. జనరల్గా మనం చూస్తుంటాము, ఒక వ్యక్తి బాగా రన్నింగ్ చేస్తున్నాడు, బాగా పరుగులు మంచిగా రన్నింగ్ చేస్తుంటే బా గుర్రంలాగా పరిగెడుతున్నాడు, ఎంత బాగుందన్నమాట. అదే వ్యక్తిని పిచ్చి కుక్క పరిగెత్తినట్టు పరిగెడుతున్నాడంటే రెండు వాస్తవం చెప్పాలంటే రెండు ఒకటే, భావం ఒకటే, కానీ భాష దోషము. షాలేం రాజు గారు చేసింది కూడా అదే, భాష దోషము. ఈ యొక్క భాష గురించి మనం చూస్తే దేవుడి మహాకృపను బట్టి 60 పుస్తకములు రాయటానికి దేవుడు సహాయం చేశాడు. ఆ పుస్తకాల్లో కొన్ని మిస్టేక్లు కూడా ఉంటాయి. ఒకసారి ఒక పుస్తకము కంప్లీట్ అయిపోయింది, ప్రింటింగ్ అయిపోయింది, 3000 కాపీలు ఇంటికి వచ్చినాయి. బుక్ ఓపెన్ చేసి చదువుతూ ఉన్నాను. సెంటర్ పేజీకి వచ్చేలేకి ఒక మాట చూసి వణుకొచ్చింది. అరే ఏంటిది, సరే పదం ఏమన్నా అక్షరం తప్ప, అక్షరము తప్పు కాదు, భావం మారిపోయింది, మీనింగ్ మారిపోయింది, అర్థం మారిపోయింది. ఏంటి, ఏం మారింది అంటే అక్షరం మారలా. అక్కడ నేను రాసిన పుస్తకంలో మాట ఏంటంటే, ఒక విశ్వాసి గురించి మాట్లాడుతూ ఆ విశ్వాసి గొప్ప విశ్వాసి, ఇలాంటి వారే దేవునికి ఇష్టమైన వారు, ఇలాంటి వారే దేవుని సంబంధులు, ఇలాంటి వారే అని అంటూ ఉన్నాను. మంచిదే కదా. ఏంటి ఇబ్బంది అంటే ఆ విశ్వాసి అంటే అక్కడ స్పేస్ ఇవ్వలేదండి. స్పేస్ ఇవ్వకుండా ఆని కలిపేశాడు. ఏమైంది ఇప్పుడు చెప్పండి, అవిశ్వాసి అయిపోయిందండి, మీనింగ్ మారిపోయిందండి. అలా అక్షరం ఇంకొకటి ఎక్స్ట్రా యాడ్ అవ్వలేదు, ఒక స్పేస్ ఇవ్వకపోతేనే మీనింగ్ మారిపోయింది, అవిశ్వాస అయిపోయింది. మరో చాట ఏముందో తెలుసా, ఆకారం అని ఉంది, ఆకారం అని రాయాలి. అక్కడ స్పేస్ ఇవ్వకూడదు. అయితే స్పేసు ఇవ్వకూడన చోట స్పేస్ ఇచ్చాడు. ఎక్కడిచ్చాడంటే ఆ పక్కన ఇచ్చాడు. ఇప్పుడు ఏమైంది, ఆ కారము అంటే ఇది కారము అయిపోయింది, ఆ కారము. అక్కడేం జరిగింది,
ఆ విశ్వాసి రాయాలైతే స్పేసు ఇవ్వలేదు, ఇక్కడ స్పేసు ఇచ్చాడు. 2 పదాలు చచ్చిపోయినట్టుగా ఉన్నాయి. పదం చచ్చిపోయింది, భావం మారిపోయింది, మీనింగ్ మారిపోయింది కదా. ఇంకా చాలా ఉన్నాయండి. పుణ్యశ్రీ అంటాం, పుణ్యశ్రీ. ఆ పు అనే మాట కాడ ఆబడింది, అన్యశ్రీ. మారిపోతుంది, భావమే మారిపోతుంది. ఎందుకంటే పిల్లారా, చిన్న చిన్న మిస్టేక్లు వస్తాయి. ఇక్కడ షాలేం రాజు గారు పలికిన మాటల్లో కూడా మిస్టేకేనండి. అక్కడ ఆ పదాలు వాడాల్సింది, ఇక్కడ ఈ పదాలు లోక సంబంధం, అంటే వాడుక పదాలు, పిచ్చి పిచ్చి వేషాలు వేయటానికి వీళ్ళు బజారు సంబంధం అనుకున్నావా, అడ్డదిడ్డంగా తిరగటానికి అన్నట్టుగా తన సంఘముల వరకైతే ఓకేనండి. సంఘము దాటి ఈ రోజున అవి వైరల్ అయిపోయి ఎవరికైనా బాధనండి. వాస్తవంగా అది తప్పు అంటే నేననేది మాట అయితే కొంచెం అది అభ్యంతరకరమే. ఎందుకంటే కొందరు అంటున్నారు, షాలేం రాజు గారితో ఉన్నవారితో ఏమంటున్నారంటే, హిందువులు అనలేదు కదా, వాళ్ళు అనలేదు కదా. అది అంత కరెక్ట్ కాదండి. రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే దాని అర్థం ఏంటి? రాజుగారి చిన్న భార్య మంచిది కాదు అంటే ఒక మాటలోనే 2వ సమాధానం కూడా దొరుకుతుందండి. పిల్లరా గమనించండి. ఎందుకంటే రాజుగారు పెద్ద భార్య మంచిదంటే చిన్న భార్య మంచిది కాదు. వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు అంటే ఇప్పుడు వస్తుంది అదే కదండి. వీళ్ళు అలాంటి వాళ్ళు, మేము అలాంటి వాళ్ళమా? మా ఫ్రెండ్స్ ఉన్నారండి ఈ రోజున, హిందువులు చాలామంది ఉన్నారు. ఇది వచ్చిన కానీ నాకు ఫోన్ చేసి, కిషోర్ ఏంటి మేము బజారు సంబంధులమా, మేము పిచ్చి పిచ్చి వేషాలు వేసేవాళ్ళమా, అడ్డదిడ్డంగా తిరిగే వాళ్ళమా? ఏంటి కిషోరు, మిమ్మల్ని ఎంత గౌరవిస్తాము, మిమ్మల్ని ఎంత గౌరవిస్తాం, ఏంటి మాటలేంటి? చూడండి, నాతో వాదన పెట్టుకున్నారు. ఏంటి మా ఈ పిచ్చి మాటలేంటని అనేకులు నాతో మాట్లాడారు. మరి దీని ద్వారా కూడా చిన్న చిన్న సంఘాలలో కొంతమంది పిచ్చి పిచ్చి వేషాలు వేసేవాళ్ళమా, బజారు సంబంధమా, మేము అడ్డదడ్డగా తిరిగే వాళ్ళమా? చూడండి ఈ రోజున, చూడండి షాలేం రాజు గారు అంటే ఈ రోజున ఒక పబ్లిక్ ఫిగరు. నేను చెప్పేది ఒకటే, పెద్ద పెద్ద సేవకులు కూడా చెప్పే మాట ఒకటే, చిన్నవారు చెప్పింది అంత విలువగా రాదు. బైబిల్లోనున్న మాట లెక్కక రాదు. ఈ రోజున వీళ్ళు అంటున్నారు, షాలేం రాజు గారు వాళ్ళతో ఉన్న కొంతమంది సేవకులు అంటున్నారు, మేము తేల్చుకుంటాము, మీ కోర్టుకి వెళ్తాం. మంచిదే. పెద్ద పెద్ద సేవకులకి ఈ రోజున అందబలం ఉంది, అందబలం ఉంది, ధనబలం ఉంది, జనబలం ఉంది. పేరొందిన లాయర్లు పెట్టుకోగలరు. వాళ్ళకి సపోర్టు వేల కొలది, వాళ్ళకి సపోర్టు జనాలు ఉంటారు, వాళ్ళకి సెక్యూరిటీ ఉంటారు. మీరు ఏదన్నా కానీ కొన్ని మీకు బాగుని ఉంటాయి, కానీ చిన్న చిన్న సేవకులు బలైపోతున్నారు, చిన్న చిన్న సేవకులు బలైపోతున్నారు. కాబట్టి బ్రదర్ షాలేం రాజు గారు, నేను చెప్పేది మిమ్మల్ని దయచేసి అడుగుతున్నాను, తప్పేం కాదండి. ఒక్క మాట వచ్చి మీరు మంచి ఉద్దేశంతో మాట్లాడారు సుమా, మీరు అబద్ధం ఆడలేదు, లేకపోతే మీరు తప్పు మాట్లాడలేదండి. మీరు భాష దోషము, అక్షర దోషము, భాష దోషము, అక్షర దోషము. ఈ రోజున రాజకీయ నాయకులు అక్షర దోషాలు మాట్లాడతలేదా? అసెంబ్లీలో ఎన్ని మాట్లాడతారు, కొన్ని మాటలు అభ్యంతరకరంగా ఉంటే వెనక తీసుకుంటలేదా? అదేవిధంగా ఈ రోజున సినిమా వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీస్తే కొన్ని మాటలు అభ్యంతరకరంగా ఉంటే, మాకు అభ్యంతరకరంగా ఉన్నాయి అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కూడా అంతవరకు ఆ ఫిలిం కట్ చేస్తున్నారే, ఆ సీన్ కట్ చేస్తున్నారే. ఎందుకంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి అని. ఈరోజు మీరు మాట్లాడిన మాటలకు హిందూ మహిళలకు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎందుకంటే పిల్లరా అక్షర దోషం అండి. నేను అలా అనలేదు, మంచిదే. మీరు మంచి స్వభావం, మీరు మంచి మాటతోనే అన్నారు, కానీ అర్థాలు, మీరు మాట్లాడే ఆ పదజాలాలు అర్థాలు మారిపోయినాయి. దీనికే తెలుగులో అలంకార పదాలు ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఆ పుస్తకం రాసేటప్పుడు, కావ్యాలు రాసేటప్పుడు, పద్యాలు రాసేటప్పుడు కొన్ని అలంకార వాడతారు. ఏంటి అంటే వాటిలో ప్రాముఖ్యమైన 3 ఉన్నాయండి. వాటిలో అలంకారాలు ప్రాముఖ్యమైనవి చాలా ఉన్నాయి, కానీ ప్రాముఖ్యం 3 ఉన్నాయి. ఒకటి
శబ్ద అలంకారము. 2 అర్ధ అలంకారము, అర్థం వచ్చే అలంకారము. 3 ఉభయ అలంకారము, అంటే రెండింటికి వర్తిస్తుంది. శబ్ద అలంకారం అంటే ఏంటి? శబ్దాన్ని బట్టి మీనింగ్ మారిపోతుంది, శబ్దాన్ని బట్టి భావం మారిపోతుంది. ఏంటి ఆ శబ్దము అంటే, ఒక వ్యక్తి ఒక ఇంటికి వెళ్ళి, బాబు మీ నాన్నగారు ఎక్కడికి వెళ్ళాడమ్మా, వస్తారా ఇప్పుడంటే, అంకులు వస్తారు అంకులు, మా నాన్నగారు బయటికి వెళ్ళారు, ఇప్పుడే వచ్చేస్తారు. చాలా బాగుంది. అదే వ్యక్తి, ఇట్రా మీ అమ్మ అంటే, ఈ మాట అనక తప్పట్లేదండి. మీ అమ్మ మొగుడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పు. ఆ పిల్లవాడు ఏం చెప్తాడు చెప్పండి? పైకి కిందకు చూసి, లోపలైతే ఎవడ్రా వీడు బూతు మాట మాట్లాడుతున్నాడు. అతను అన్న మాట కరెక్టా కాదా చెప్పండి? బాబు మీ నాన్నగారు ఎక్కడికెళ్ళారు, మీ అమ్మ మొగుడు ఎక్కడికెళ్ళాడంటే, భాషలో శబ్దములో తేడాలున్నాయి, భాషలో తేడా ఉన్నాయి. ఒక వ్యక్తి అప్పిచ్చాడు ఒక వ్యక్తికి, ఆ డబ్బు వసూలు చేసుకుందామని వెళ్ళి, నాకు ఎప్పుడు ఇస్తావు డబ్బులు అంటే, అయ్యా కష్టాల్లో ఉన్నానయ్యా, ఇంకా రాలేదయ్యా, కొంచెం టైం ఇన్నయ్యా, ఇస్తాను, దయచేసి మీరేమనుకోవద్దు, కొంచెం 10 రోజుల్లో డబ్బులు వస్తాయి, పూల్లో పెట్టుకొని ఆ డబ్బులు మీకు ఇస్తానయ్యా అంటే ఎంత బాగుంది. అతను అడిగినప్పుడు, ఇస్తాలే చావనగా, ఇల్లు పెట్టి వెళ్ళిపోనగా, ఏం చేసుకుంటా చేసుకో. శబ్దము చూడండి మారిపోతుంది. అదేవిధంగా మన పలికే పదాల్లో కూడా బాబు ఏయ్ అంటే ఆ శబ్దానికి మీనింగ్ మారిపోతుంది. లాలించే మాటలు, గోజాడే మాటలు, గర్దించే పలుకులు, ఆ శబ్దాల్లో చాలా రకాలు ఉన్నాయి. పుస్తకం అయితే ఇది దాదాపు ఒక 30 పేజీలు రాయొచ్చు. ఆ శబ్ద అలంకరణ అంటే ఆ శబ్దము ద్వారా ఆ భాష, లేకపోతే ఆ శబ్దం ద్వారా ఆ భావము మారిపోతాయి పిల్లారా. అదేవిధంగా అర్ధాలంకారాలు అంటే, ఒక మాట మనం పలికినప్పుడు అర్థం మారిపోతుంది, అర్థము మారిపోతుంది. మనం చదువుకున్న ప్రకారంగా స్పేసింగ్ పోయినా, ఒక అక్షరము తేడా వచ్చినా ఏమైందండి అండి మారిపోతుంది, అర్థాలు మారిపోతాయి. మనకు బాగానే ఉన్నటువంటిది కానీ అర్థం చేసుకున్న వాళ్ళు వాళ్ళకి వేరే విధంగా వెళ్ళిపోతే దాన్నే మనోభావాలు దెబ్బతింటాయి, దానికే మనోభావాలు దెబ్బతింటాయి. మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూడొచ్చు. మనము అపోస్తల కార్యములు 9:4-5 వచనాల్లో దమస్కాలో ఇక్కడ మనం చూస్తే, సౌలుగా ఉన్నప్పుడు ఆ సౌలు పలుకుతున్న మాట, ప్రభువా నువ్వెవడవు అని అతడు అడుగగా, నువ్వెవడవి అంటే ఆ అహంకారంతో మాట్లాడిన మాట అండి. అహంకారంతో నువ్వెవడవి అంటే, తర్వాత అతను పౌలుగా మారినప్పుడు ఎంత చక్కగా మాట్లాడాడండి. మరియు కీర్తన గ్రంథం 120:7 కూడా, నేను కోరినది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. మాట నోటిలో నుంచి వచ్చింది. నేను సమాధానంగా మాట్లాడాలని, మంచిగా మాట్లాడాలని ఉన్నాను నేను. అయితే అక్కడ అనరాని మాట ఒక మాట వచ్చింది. మాట రాగానే యుద్ధానికి రెడీ అయ్యాము అని భక్తుడైన దావీదు గారు మాట్లాడుతున్నాడు పిల్లారా. ఎందుకంటే అక్కడ ఏ మాట వచ్చిందో ఆ మాట రాయబడలేదు. కొన్ని మాటల ద్వారా ఈరోజు యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రపంచ దేశాలు ఈరోజు యుద్ధానికి కారణము మాటలే. ఈ రోజున కుటుంబాలు పతనం అవ్వటానికి, కుటుంబాలు నాశనం అవ్వటానికి మాటలే. మాట పెరిగి అనరాని మాట అనటం ద్వారా భార్యాభర్తలు ఇరువురు చంపుకున్న వాళ్ళు ఎంతో మంది లేకపోలేదు. వివాహానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాట అనరాని మాట ఒక మాట రావటం వల్ల అక్కడ సంతోషంగా ఆనందంగా గడపవలసిన ఆ వివాహ వేడుకల్లో ఒకళ్ళొకళ్ళు కుర్చీలతో కొట్టుకొని, నెట్టుకొని, పొడుచుకొని, చివరికి జైలు పాలై కొందరు అయిన వారు కూడా లేకపోలేదు. మాట
మాట. ఈ రోజున మాటల ద్వారా గ్రామాలు ఏం చెప్పండి, యుద్ధానికి రెడీ అవుతున్నాయి, కొట్టుకుంటున్నారు. కాలేజీల్లో ఒక మాట వల్ల వాళ్ళు వీళ్ళు తిరగబడి కొట్టుకుంటున్నారు, అనరాని మాట రావటం వలన. ఈ రోజున క్రీడారంగంలో చూస్తే ఒక వ్యక్తిని ఒక మాట అంటే మిగతా వాళ్ళందరూ లెగిసి చూస్తారు ఎలా మాట్లాడతారో. కాబట్టి నేను చెప్పే మాట ఒకటే, మాటే కదా అనుకుంటే కాదండి, చిన్న మాట, ఆ మాట దోషము. ఈ రోజున షాలేమరాజు గారు అంటే ఈ రోజున ఈ ఏరియాలో ఒక ఆకాశం అలాంటి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి, గౌరవం కలిగిన వ్యక్తి. ఈ రోజున తనని ఎంతమంది చాలా హీనంగా మాట్లాడుతుంటే బాధేస్తే నేను మాట్లాడుతున్నాను. అలాంటి వ్యక్తి భాష అక్కడ ఏంటంటే పలకవలసిన పలుకులు కాక ఏం చెప్పండి వాళ్ళకి నొప్పి. ఎందుకంటే పిల్లరా కొన్నిసార్లు ఇబ్బంది కలుగుతాయండి. ఎందుకంటే మాట్లాడినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు ఏంటంటే ఒకటే, నేను వెనక్కి తీసుకోవటమే. నేను చెప్పేది ఒకటే, తనకి వెనక్కి తీసుకోండి. మనం దేవుని బిడ్డలం అండి, దేవుని కొరకు ఎన్నో త్యాగాలు చేసామండి, దేవుని కొరకు ఎన్నో నిందలు భరించామండి. ఒక్క మాట వెనక్కొస్తే ఏం కాదండి. దీనికాడ మనం ఇగోకి వెళ్ళామా, ఇది మీ వరకే పరిమిత కాటల్లా. గమనించండి నన్ను, మీ వరకే పరిమిత కాటల్లా. ఈ రోజున ప్రతి సేవకులను కూడా వీళ్ళు ఏమండి, ఈ సేవకులు పూలు పెట్టుకోవాలన్నా వీళ్ళు ఇష్టమా అంటున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. నేను చెప్పేది ఒకటే, మీరు అనొచ్చు మరియమ్మను కూడా ఎన్నో మాట్లాడారు కదా, దానికి ఒకే మాట అండి. 2010 ముందు చూడండి ఒక్కసారి చరిత్ర చూడండి, ఒక్కసారి చూడండి. ఎవరైనా సరే యేసుక్రీస్తుని మాట అనాలంటే ఎంత భయపడేవాళ్ళు. ఈ రోజున ఏ మాటను అంటున్నారు. కారణం ఏమిటి తెలుసా, మనం ఒకటి అంటున్నాము, వాళ్ళు 100 అంటున్నారు. తప్పెవరిదండి చెప్పండి, తప్పెవరిది? ఇంకా లోతు ఒక మాట్లాడదామండి, నన్ను అర్థం చేసుకుంటే ప్రయత్నం చేయండి. ఒక మాట అండి, ఈ రోజున మనం చర్చిలో ఎక్కువ శాతము వాళ్ళ హిందువులు అంటే వాళ్ళ ఆరాధించే దేవుడు వాళ్ళకి దేవుడు, అది వాళ్ళ మాట్లాడకుండా మనం ప్రసంగాలు ముగిస్తున్నామా? ఈ రోజున ఒక మసీదులో కావచ్చు, ఒక హిందూ గుడిలో కావచ్చు, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఒక్క మాట నేనైతే వినలేదు, మీరు విన్నారేమో. ఒక్క మాట కూడా అనరు. వాళ్ళ బోధ ఏదో, వాళ్ళ పూజ ఏదో, వాళ్ళు చేసుకుంటారు. కానీ నేను చెప్పేది ఒకటే, ఈ రోజున డిబేట్లని పెట్టి ఈ రోజున ఆడగూర్చొని మనం ఒకటి అంటున్నాం, వాళ్ళు 100 అంటున్నారు. ఎందుకండి? ప్రార్థన చేయటం అనండి. ఆరారికమూర్తి గారు యేసుక్రీస్తు ప్రభుల వారిలో తప్పు వెతకాలని చెప్పేసి ఏమండి బైబిల్ చదివి క్రీస్తు దాసుడైపోయాడండి. సాధు సుందర్ సింగ్ గారు కూడా బైబిల్ చింపిన వ్యక్తి, కాల్చిన వ్యక్తి, క్రీస్తుని భుజాన్ని వేసుకొని ఈ రోజున చూడండి దేవుడే నా ప్రాణం అంట తిరిగాడు. అదేవిధంగా భక్త సింగ్ గారు కూడా అంతేనండి. దేవుని కొరకు జీవించిన వారు, దేవుణ్ణి ఫస్ట్లో ఏమంటే యేసుక్రీస్తుని ఏమండి వాళ్ళని యేసుక్రీస్తు ప్రభుల వారు లోపాలు వెతకాలనుకున్న వాళ్ళంతా ఏమయ్యారు? వదిలేయటమే. దేవుని బిడ్డలం అండి. గతంలో మనకి ఎన్నో ఉండొచ్చు, మనం ఇప్పుడు క్రీస్తు బిడ్డలమే. ఎందుకంటే గుండీలు విడదీయటానికి లేకపోతే చూసుకున్నారా అంతానికి మనం దేవుని బిడ్డలమండి. అది గమనించండి పిల్లరా, అందరు గమనిస్తున్నారు. నేను చెప్పే మాట ఒకటే, షాలేమరాజు గారు మీ సేవకులకు చెప్పండి కొంతమందికి. ఎందుకంటే మన భాష బాగుండాలి, చూసుకోవటానికి కాచుకోవటానికి మనం దేవుని బిడ్డలమండి. మన దేవుని బిడ్డలం అనే విషయం మనం మర్చిపోవద్దు. ఎందుకంటే మార్పు చెందిన వారమే. కాబట్టి మనం ఎలా ఉన్నామో ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజున షాలేమరాజు గారు అన్న ఆ మాటల వల్ల దుమారం రేగిందండి. చిలికి గాలివానగయ్యి సునామీ కాక మునిపే నేను చెప్పేది ఒకటే, బయటకు వచ్చి మీరు రావాలండి. బయటకు వచ్చి ఒక్క మాట, మీరందరూ మా సహోదరులు. నేను అలా అర్థం వచ్చిందని నేను మాట్లాడలేదు. మీరు మాట్లాడేది తప్పు కాదండి సుమ, నన్ను అర్థం చేసుకోండి. మీరు మాట్లాడింది తప్పే కాదు, మంచిదే, దేవుని బిడ్డల గురించి మంచిదే. కానీ అది ఆడ బజారు, పిచ్చి వేషాలు, అడ్డదిడ్డగా ఈ 3 పదాలు ఉన్నాయే, అయ్యి మనం వాడే పదాలు కాదండి. ఎందుకంటే అది లోకంలో ఉన్నప్పుడు వాడే పదాలు. ఎందుకంటే చెప్పాను కదండి, మల్లెపూలు పెట్టుకునేది 80% మంది పెట్టుకుంటారు, 80% మంది పెట్టుకుంటారు. 20% మంది మాత్రమే దేవుని కొరకు వాళ్ళు సమర్పించుకొని. ఈ రోజున నా భార్య కూడా పూలు పెట్టుకోదు. పూలే కాదండి, ముక్కుకి చెవులకి కూడా బంగారం కూడా తీసేస్తుంది. ముక్కుకి చెవులు కూడా లేదు. ఎందుకు లేదు అని అంటే వాళ్ళ నాన్నగారు ఐపీసీ పాస్టర్ గారు. నేను వివాహం చేసుకున్నప్పుడు, నేను గొప్ప స్థానంలో ఉన్నప్పుడు
నాకు మల్లెపూలు అంటే చాలా ఇష్టం. అప్పుడు నేను అడిగాను, మల్లెపూలు అసలు అదేంది, మల్లెపూలు అంటే చాలా ఇది కదా అంటే, కాదు నేను ఇలా అంటే, నేను ఆ రోజు తన మాట గౌరవించి, నేను కూడా తన మాట గౌరవించి, సరే తను ఒక నిబంధన కలిగి ఉంది కదా అనుకున్నాను. తర్వాత నేను సేవకుడిని అయ్యాను. తర్వాత నేను కూడా, నాకు బంగారం అంటే చాలా పిచ్చి, నేను కూడా నా బంగారం వద్దనుకున్నాను. నాలో ప్రాణం ఉన్నంత వరకు నా ఒంటి మీద బంగారం రాకూడదు అనుకున్నాను. అది నా నిబంధన, దేవునితో నా యొక్క ప్రతిష్ట. నేను ఎలా ఉన్నా మీరు అలా ఉండాలని కాదు. అవును కదండి, అవునా కదా? కాబట్టి ఒకటే, 80% మంది పూలు పెట్టుకుంటున్నారండి ఈ రోజున. 80% మంది పెట్టుకుంటారు, ఖచ్చితంగా పెట్టుకుంటున్నారు, పూలు పెట్టుకుంటారు. అయితే ఇక్కడ ఇంకొకటి ఉందండి. ఈ 80%లో కొంతమందికి చర్చికి లేవులు పెట్టుకుంటారు, కొంతమందికి ఫంక్షన్గా పెట్టుకుంటారు, కొంతమందికి అయితే వీటిలో ఒక 5% మంది మాత్రమే, దయచేసి నాకు క్షమించాలి ఆ మాట అన్నందుకు, వాళ్ళు స్త్రీలే, వేశ్యలు మాత్రమే ఒక 5% పెట్టుకుంటారు. ఒక 5% వారిని దృష్టిలో పెట్టుకొని మల్లెపూలు పెట్టుకునేవారు, బజారు సంబంధులు, పిచ్చి పిచ్చి వేషాలు వేసేవాళ్ళు, లేక అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు అంటే మిగతా 75% ఇబ్బంది వచ్చిద్దా రాదా, మనోభావాల దెబ్బతింటాయా లేదా? ఒకసారి ఆలోచించండి పిల్లరా. ఎందుకు చెబుతున్నట్టు ఈ మాట? ఒకసారి ఆలోచించండి. అభ్యంతరకరంగా ఉంటాయి. నాకు చెప్పాను కదా, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసిన సినిమా మాకు అభ్యంతరం ఉందంటే కట్ చేస్తున్నారు వాళ్ళు. ఆ సీన్ లేకపోతే సినిమా హిట్ అవ్వదు. సినిమా అయినాకప్పుడు కూడా ప్రజలండి. అదేవిధంగా మీరు పలికిన ఆ 3 పదాలు, బైబిల్ పదాలు వాడితే వాళ్ళకి అభ్యంతరం ఉండదు. లేక అది రికార్డు కాకుండా ఉంటే వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళకి తెలిసేది కాదు. ఇంతకంటే ఇంకా ఎక్కువ పదాలు వాడే వాళ్ళు ఉన్నారు. అది బయటకు కాలేదు, మీ బయటకు వచ్చినాయి. ఒక్క మాట నేను అలా అనలేదు. వెనక్కి తీసుకోండి అండి. వెనక్కి తీసుకుంటే తప్పు చేసినట్టే కాదండి. మనుషులమండి, మన మనుషులమండి. సహజంగా పొరపాట్లు జరుగుతాయి. కొన్ని పొరపాట్లు ఉన్నాయండి, సరి చేసుకోవటానికి అవకాశం లేని పొరపాట్లు కొన్ని ఉన్నాయి. 2004 లేక 2005లోనూ ట్రైన్ వస్తుంది, ఆ సిగ్నల్ చూపించాలి, రెడ్ చూపించాలి ఆగటానికి. అతను నిద్రమత్తుల్లో రెడ్ చూపించకుండా గ్రీన్ చూపించాడు, అనగా వెళ్ళిపోమ్మని. చిన్న పొరపాటు సరి చేసుకోవడానికి అవకాశం లేదు. ఆ ట్రైన్ వెళ్ళి ఆ ముందున్న ట్రైన్ని గుద్దేసి ఎంతోమంది చనిపోయారు. అప్పుడు న్యూస్ నేను విన్నాను. పొరపాట్లు అవి. అంటే ఆ పొరపాటైనా ఆ ప్రాణాలు వెనక్కి రావు. ఇదేముందండి, ఒక్క మాట బయటకు వచ్చేసి ఏముందండి మన మనుషులమండి. బయటకు వచ్చి నేను అలా అర్థం వచ్చింది అనుకోలేదండి. నేను ఎలా అన్నాను, నా నోటికి పొరపాటున ఆ పదాలు వచ్చినాయి, ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నాను అని అంటే ఏమవుతూ ఏమైంది? దానివల్ల మనం ఏమన్నా తప్పు చేసినట్టు కాదు అది. ఇప్పుడు చూడండి, ఈ రోజున ఎక్కడి దాకా వెళుతుందో. ఇది మీ వరకే పరిమితం కావట్లా, ఇది ఎక్కడికి దారి తీస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే తెలుసుకోవటానికి, చూసుకోవటానికి మనము లోక సంబంధము కాదు. మనం ఎవరమండి? క్రీస్తు కొరకు ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించే బిడ్డలమండి మనము. అవునా కదా? నేనున్నాను, నన్ను చాలామంది దూషించారండి, నన్ను. నేను గతంలో బాడీ బిల్డర్గా ఉన్నాను, ఫైటర్గా ఉన్నాను. చూసుకుందామంటే కుదరదండి. క్రీస్తు దాసుడైపోయాను. మాది చీరాల దగ్గర, మాది ఆమంచి కృష్ణమోహన్ మాజీ ఎమ్మెల్యే, మా క్లాస్మేట్. నేను రాసిన పుస్తకాలు ఎన్నో తనకిచ్చానండి. బాగా క్లోజ్, బాగుంటాను, నాతో ప్రేమతో ఇచ్చాను. చక్కగా చదివేవారు. ఎంతోమంది చూడండి, గత కాలం నిజంగా చెబుతుంటాను, హిందువులు చాలామంది పూజారులు ఏందండి నేను రాసిన పుస్తకాలు తీసుకున్నారు. కరపత్రాలు ఎవరొచ్చినా తీసుకునేవాళ్ళు. ఈ రోజున కరపత్రాలు ఎవరైనా తీసుకుంటారా? కారణం ఏంటి? డిబేట్లు పెట్టి వాళ్ళు దేవుడుగా అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు దేవుడుగా అనుకుంటున్నారు.
వాళ్ళ మనోభావాలను దెబ్బతిట్టడానికి మనకి రైట్స్ లేవు. మన దేవుని గురించి మనం చెప్పుకోవాలి, మన కుటుంబం గురించి మనం చెప్పుకోవాలి, మన ఆహారం గురించి మనం చెప్పుకోవాలి. దానికంటే ఆ పదాలు వాడకూడదు. మనము షాలేబ్ రాజు గారు వాడిన పదాలు ఈ రోజున వైరల్ అయ్యి చాలా, అతని మాటల నుండి చాలా బాధ వేస్తుంది. కాబట్టి ఇకనైనా దీన్ని ఫుల్ స్టాప్ పెట్టండి. మీరు బయటకు వచ్చి ఒక్క మాట, నేను అలా అనలేదు అని ఒక్క మాట మీరు అని ఆ మాటలు వెనక్కి తీసుకోండి. మనందరం బాగుంటాం, మంచిగా ఉంటాం. మంచిగా మనందరము సహోదరులు, మనందరం చక్కగా ఉండాలి.